హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఈ వారం ఆర్కే గారి కొత్త పలుకులో ఈసారి అల్లు అర్జున్ గారి గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు సార్. అంటే అల్లు అర్జున్ గారు విలన్ అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పలేదు, తప్పంతా అల్లు అర్జున్ది అన్నట్టుగా కూడా ఆయన కొత్త పలుకులో రాసుకొచ్చారు. మరి మొత్తం కొత్త పలుకు చూసుకుంటే ఆయన రాసిన దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? కొత్త పలుకు అనే కాదు, మొత్తం ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ కానీ ప్రధానమైన మీడియా కానీ, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి గతంలో తెలుగుదేశం మీడియాని సపోర్ట్ చేసింది, అట్లాగే ఆయన కూడా 2-3 మీడియా హౌస్ని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కూడా. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ మీడియా చాలా వీక్, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో కొంతవరకు బీఆర్ఎస్ ముఖ్యంగా విదేశాల నుంచి ఆపరేట్ చేయడంతో కొద్దిగా వాళ్ళు మెరుగయ్యారు తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నమస్తే తెలంగాణ సాక్షిలాగే ఇక్కడ కూడా పెద్దగా ఇది లేదు. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ముఖ్యంగా తెలుగుదేశం మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తుంటుంది. అలాగా ఈ విషయంలో కూడా ఆర్కే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడు. మిగతా తెలుగుదేశం ఛానల్ కానీ మీడియా కూడా ఓవరాల్ విషయంలో రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆర్కే రేవంత్ రెడ్డి హీరో, అల్లు అర్జున్ విలన్ అన్నట్టుగా రాయడంలో పెద్ద విచిత్రం ఏం లేదు. కానీ ఆయన దాంట్లో కొన్ని ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, తర్వాత లేనిపోయింది ఆయన కల్పించడానికి ట్రై చేశాడు. మొత్తంగా ఆయన అనుకున్నది మామూలుగా ఏంటంటే ఆర్కేలో నచ్చే అంశం ఏంటంటే ఆయన సొఫిస్టికేషన్ ఉండదు ఆయన దగ్గర. అంటే మామూలుగా కొంతమంది జర్నలిస్టులు సొఫిస్టికేటెడ్గా కర్ర విరగకుండా పాము జావకుండా చెప్తూ ఉంటారు. అలాంటిది మామూలు జనాలకి అర్థం కాదు. కానీ ఆర్కేది ఎవడు చదివినా అర్థమైపోతుంది, ఈయన ఎవడి వైపు ఉన్నాడు, ఎవడికి వ్యతిరేకంగా ఉన్నాడు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన ఒక స్టాండ్ తీసుకుంటాడు, దాన్ని సపోర్ట్ చేయడానికి లేనిపోని అబద్ధాలు కల్పించేస్తాడు, లేనిపోని పుకార్లు ఉన్నట్టుగా చెప్పేస్తాడు, తనకు అన్నీ తెలిసినట్టుగా మాట్లాడేస్తాడు. అది ఓవరాల్గా ఏంటంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో జనాలకి తెలిసిపోతుంది. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, కొత్త పలుకులో తారలు దిగి వచ్చిన వేళ టైటిలే పెట్టాడు. అంటే తారలు దిగి వచ్చారు అని, అంటే ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చారు అనేది ఆయన ఉద్దేశం. అది క్లియర్గా టైటిల్లో చెప్పాడు. మిగతా ఓవరాల్గా ఆయన చెప్పింది చూసుకుంటే అల్లు అర్జున్ తప్పు చేశాడు. ఏం తప్పు అంటే పేరు మర్చిపోవడం అనేది తప్పు అంట. ఇది 2 రకాలుగా అవమానం. రేవంత్ రెడ్డికి కూడా అవమానమే. అంటే రేవంత్ రెడ్డికి ఎవరన్నా పేరు మర్చిపోతే వాళ్ళని అరెస్ట్ చేయిస్తాడా రేవంత్ రెడ్డి అన్న ఇది దీంట్లో వస్తుంది. ఈయన చెప్తున్నది ముందు నుంచి కూడా పేరు మర్చిపోవడం వల్లనే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశాడు. ఈయన దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఏం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులు కొంతమంది అల్లు అర్జున్కి సూచించారంట, నువ్వు సారీ చెప్పు ఆయనకన్నా. కానీ అల్లు అర్జున్ నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను చెప్పనన్నాడంట. సో అంటే ఏమిటి అర్థం, రేవంత్ రెడ్డి వాళ్ళే సారీ చెప్పమని అల్లు అర్జున్ అడిగారు. అంటే ఆ స్థాయిలో రేవంత్ రెడ్డిని చీప్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక హీరో పేరు మర్చిపోతే అతని మీద కక్ష కట్టి అతన్ని జైలుకి పంపించే స్థాయి వ్యక్తిగా దిగజార్చేసినట్టే కదా. రేవంత్ రెడ్డి చెప్పినట్టు వార్తలు వచ్చాయి, నేను నా స్థాయి అదే, ఎవరో పేరు మర్చిపోతే నేను పట్టించుకుంటానా అని కూడా అన్నాడు. నిజంగా అదే నేను కూడా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరో ఒక ఆయన పేరు మర్చిపోతే ఓకే పేరు మర్చిపోయాడా అనుకోవచ్చు తప్ప, వీడు నా పేరు మర్చిపోయాడా, వీడిని జీవితాంతం నా పేరు గుర్తున్నట్టుగా చేస్తాను అని అనుకుంటాడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి? మామూలు మనుషులు అనుకుంటే అర్థం ఉంది, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనుకుంటే ఇంకా ఆయన అన్నిట్లో కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. అంటే లార్జర్ గోల్స్ని, పొలిటికల్గా కూడా లాంగ్ టర్మ్ వ్యూస్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు తప్ప పర్సనల్ ప్రతి చిన్న విషయానికి కక్ష పెట్టుకుంటూ పోతే రోజుకి నువ్వు 100 మంది మీద కక్ష తీర్చుకుంటా వెళ్ళాలి. సో ఎందుకంటే రేవంత్ రెడ్డిని వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న నాయకులే ఘోరంగా మాట్లాడినాడు గతంలో, ఇతనికి అసలు తెలుగుదేశం వాడు, తెలుగుదేశం మనిషి, ఇలాగా అనేక ఇవి చేస్తారు అతను. అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ మీద కక్ష పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు దగ్గరగానే పెట్టుకున్నాడు. ఒకప్పుడు ఇదే కోమటిరెడ్లు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్లు ఈయనకి యాంటీగా మాట్లాడిన వాళ్ళే కదా, మరి వాళ్ళెందుకు ఇప్పుడు దగ్గరగా పెట్టుకొని మినిస్టర్లు ఇచ్చి చేస్తున్నాడు? అంటే మామూలుగానే ఎవరైనా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నిటికంటే కూడా తమ రాజకీయ ప్రయోజనాలకి విలువిస్తారు తప్ప వ్యక్తిగత ఎమోషన్స్కి ప్రతిసారి ఇవ్వరు.
ఇవ్వరని నేను చెప్పట్లా, కంప్లీట్గా ఇవ్వరని. అందరూ మనుషులు కాబట్టి ఎమోషన్స్ కూడా ఇస్తారు. కానీ ఎమోషన్స్ ఎప్పుడైనా కూడా రాజకీయ ప్రయోజనాలకు లోబడి ఉంటేనే అతను నాయకుడికి ఎదగలడు. ఎమోషన్స్ డామినేట్ చేసేస్తే ఎవరు కూడా పొలిటికల్గా ఎదగలేరు. ఒక వ్యక్తి ఎదిగాడంటేనే తన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నాడని అర్థం. ఎవరైనా కూడా మనం మామూలుగా ఒక చిన్న ఆఫీస్లో బాస్గా ఉండాలంటేనే నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద మనకు కోపం వస్తూ ఉంటుంది రోజు. దానంతా మనం వాళ్ళ మీద కక్షలు తీర్చుకుంటుంటే మనం ఆఫీస్ నడపలేం. సో అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఆఫీస్ నడపడానికి ఇవ్వాలి. అట్లాగే రాజకీయాల్లో కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాలు, ఆయన రాజకీయ ప్రయోజనాలు, పార్టీ రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఏ విషయాన్ని ఆయన డీల్ చేస్తాడు తప్ప ఎవరో పేరు మర్చిపోతే ఆయన చేశాడని ఇతను రాస్తున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు నాకు. అట్లాగే అక్కడి నుంచి ఇంకా అల్లు అర్జున్ తప్పులు చేసుకుంటూ వచ్చాడు. ప్రెస్ మీట్ పెట్టడం రెండో పెద్ద తప్పు అని చెప్తాడు. ఇప్పుడు అసెంబ్లీలో అల్లు అర్జున్ ఎంత ఘోరంగా వ్యవహరించాడని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తే, అతనికి వెళ్ళి మా వాళ్ళు చెప్తే కూడా, చనిపోయారని చెప్తే కూడా అల్లు అర్జున్ నేను రానన్నాడు అని ముఖ్యమంత్రి ప్రకటిస్తే, అల్లు అర్జున్ అలా చెప్పలేదని చెప్పుకోవడం కూడా తప్ప, నేరమా? ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ ఏం చెప్పాడు? నేను అలా చేయలేదని చెప్పాడు. నువ్వు మరి రేవంత్ రెడ్డి చెప్తే తప్పు కాదు, నేను చేయలే. ఒక వ్యక్తిని రేవంత్ రెడ్డి అలాగ ఆరోపిస్తే తప్పు కాదు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి దగ్గర సాక్ష్యం ఉంటే కోర్టులో పెట్టి రేవంత్ రెడ్డి లేదా పోలీసులు అల్లు అర్జున్ది తప్పని నిరూపించాలి కదా. పబ్లిక్గా అసెంబ్లీలో అల్లు అర్జున్ విలన్ లాగా అతను ఎంత క్రూయల్ ఫెలో అంటే చనిపోయినారని చెప్తే కూడా అతను నేను రానన్నాడంట అని కదా ఆయన ఆరోపించాడు. మరి అది లేదనే కదా ఇతను చెప్పాడు. ఇతనికి ఆ ఫ్రీడమ్ లేదా? నేను తప్పు చేయలేదు, వాళ్ళ ఆరోపణలు కరెక్ట్ కాదనే కదా ఆయన ఏం ఇంకేమన్నా రేవంత్ రెడ్డి మీద ఒక మాట అన్నాడా? ఆయన పొలిటికల్గా ఏమన్నా అన్నాడా? అంటే అది కూడా లేదు. హ్యూమన్ ఫ్రీడమే లేదు. ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి ఎవరు తిరుగుబాటు చేయకండి, ఆయన ఆరోపిస్తే కూడా మూసుకొని ఉండండి అని చెప్పిస్తున్నట్టే కదా రాధాకృష్ణ ఏం చెప్తున్నాడంటే, ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళకి కోపం తెప్పించకండి, ఆయన ఏదన్నా అన్నా కూడా మూసుకొని ఉండండి అని చెప్పిస్తున్నాడు. మరి ఇదే రాధాకృష్ణ గతంలో కేసీఆర్ ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ గుర్తుకొచ్చి 1 year పాటు రోజు ఇదే మాట్లాడారుగా. అంటే ఇక్కడ ఏంటి, ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేస్తే మామూలు సమాజంలో ఏం జరగాలి? ఆ వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు, ఆ వ్యక్తి మీద కేసులు ఉన్నప్పుడు కోర్టులో ప్రూవ్ చేసి ఆ వ్యక్తికి లీగల్గా శిక్ష పడేటట్టు చూడాలి. కానీ అసెంబ్లీలోనో పబ్లిక్గా బయటనో అతన్ని దోషిగా నిర్ణయించే పరిస్థితి ఎవరికి కూడా లీగల్గా లేదు, చట్టం ప్రకారం లేదు. ఒకవేళ లీగల్గా ఉంటే అప్పుడు నిజానికి కోర్టులో కూడా అల్లు అర్జున్ నేను అలా చేయలేదని ఆర్గ్యూ చేసుకునే హక్కు కోర్టులో కూడా ఉంటుంది. అతనికి ప్రాసిక్యూషన్ చెప్తున్నది తప్పు, పోలీసులు చెప్తున్నది తప్పు, నేను అలా చేయలేదు, నాకు ఎవరు వచ్చి చెప్పలేదు అని చెప్పుకునే హక్కు అల్లు అర్జున్కి లేదా? దట్ ఈజ్ ఈస్ ఫండమెంటల్ రైట్. ఒక పెద్ద హీరో కాబట్టి ఆయనకేమి హక్కులు ఉండవా? అదే కదా జడ్జి గారు కూడా మాట్లాడారు. జువాడి శ్రీదేవ్ గారు ఏం మాట్లాడారు? ఒక పాపులర్ పర్సన్ అయినంత మాత్రాన, యాక్టర్ అయినంత మాత్రాన ఆయనకి హక్కులు ఉండవా అనే కదా ఆమె అడిగారు. సో ఈయనకి హక్కులు ఉండవన్నట్టుగా రాస్తున్నాడు ఎడిటోరియల్లో. ఒక సీనియర్ జర్నలిస్టు ఇలా రాయడం చాలా విచిత్రంగా ఉంది. అంటే వేరే నీకు నచ్చకపోతే వాళ్ళకి హక్కులు ఉండవా? వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదా? అదే కదా ఆయన చేశాడు. అట్లాగే సినిమా బడ్జెట్ల గురించి 1350 కోట్లు పుష్ప 2 బడ్జెట్ అని రాశారు ఈయన. మరి ఇది ఎవరు చెప్పారు ఈయనకి 1350 కోట్లు? 1350 కోట్లు ఇప్పటి వరకు ఇండియాలోనే ఏ సినిమాకి పెట్టలేదు. సో ఆ స్థాయిలో పోనీ మనకి సినిమా చూసినా అర్థమవుతుందిగా దీనికి 1350 కోట్లు దేనికి ఖర్చు పెట్టారని. సో ఇందులో 300 కోట్లు ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నాడని రాశారు. 3 ఏళ్ళు అల్లు అర్జున్ టైం పెడితే 300 కోట్లు తీసుకున్నాడు. 3 ఏళ్ళు కనీసం 4-5 సినిమాలు చేసి ఉండేవాడు కదా మామూలుగా అయితే. 4-5 సినిమాలకు కూడా ఆయన 300 కోట్లు వచ్చేది కదా. ఇదే పవన్ కళ్యాణ్ తీసుకుంటే రోజుకి ఆయన రెమ్యునరేషన్ ఎంత? 3 కోట్లు. ఆయనే చెప్పాడు నేను 50 కోట్లు తీసుకుంటా అని. సో 60 కోట్లు అంటే నెలకి రోజుకి 3 కోట్లు తీసుకుంటే పోనీ 2 కోట్లే వేసుకుందాం,
3 ఏళ్ళకి ఆయన ఎంత తీసుకుంటాడు ఆ లెక్కన లెక్కేస్తే 900 కోట్లు తీసుకుంటాడు. సో మరి 3 ఏళ్ళకి 300 కోట్లు తీసుకుంటే మనకెందుకు నొప్పి? ప్రొడ్యూసర్ ఇచ్చాడు, ప్రొడ్యూసర్ ఊరికే ఇస్తాడా? ఆయనకి మార్కెట్ ఉంది. ఇవాళ ఆయన సినిమా 2000 కోట్లు చేస్తుంది, మరి అతను 300 కోట్లు తీసుకుంటే తప్పేముంది? చాలామంది ఏం చేస్తున్నారంటే రెమ్యునరేషన్లు తీసుకోకుండా వాటాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇంతకంటే వస్తుంది. కాకపోతే ఈయన రెమ్యునరేషన్ 300 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఇది ఫోర్బ్స్లో టాప్ 1లోకి వచ్చింది. నిజానికి షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని పర్సంటేజ్ తీసుకుంటారు. రజనీకాంత్ కానీ వీళ్ళందరూ, వీళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈయన కూడా అలాగే పర్సంటేజ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేది 300 కంటే. ఎందుకంటే ఇది 2000 కోట్ల కలెక్షన్లకి వెళ్ళింది, ఆల్రెడీ 1700 దాటేసింది మొన్నటికే. సో ఇంకొక 2-3 రోజుల్లో, కాకపోతే వారం 10 రోజుల్లో అది 2000 కోట్లకి వచ్చేసే అవకాశం ఉంది. సో ఆ రకంగా అవన్నీ కూడా రాస్తున్నాడు. అట్లాగే ఏ సినిమాలు ఎలా తీయాలో కూడా రాస్తున్నాడు. అంటే ఇప్పుడు స్మగ్లర్ సినిమాలే లేవా? ఫస్ట్ అల్లు అర్జునే తీశాడు స్మగ్లర్ సినిమాలు. నిజ జీవితంలో స్మగ్లర్స్ ఉన్నప్పుడు సినిమాలో స్మగ్లర్స్ ఎందుకు ఉండకూడదు? నిజ జీవితంలో క్రైమ్ ఉన్నప్పుడు క్రైమ్ ఎందుకు ఉండదు? అసలు ఏ హీరో అన్నా క్రైమ్ చేయని హీరో ఉన్నాడా మనకి? యాక్షన్ సినిమాల్లో క్రైమ్ చేయని హీరో, 100 మందిని నరకని హీరో ఎవరన్నా ఉన్నాడా? ఇదే బాలకృష్ణ నరుగుతూ ఉన్నాడుగా సినిమాల్లో. సో మరి బాలకృష్ణని ఈయన ఎప్పుడన్నా రాశాడా ఇలాగా? అంటే క్లియర్గా ఏంటంటే వీళ్ళకి నచ్చకపోతే వాళ్ళని బ్లేమ్ చేసేయడం, వాళ్ళది తప్పు అనేయడం, వాళ్ళది ఇంకా ప్రతిదీ తప్పే, అడుగు వేసినా తప్పే, ముందుకేసినా తప్పే, వెనక్కి వేసినా తప్పే అన్న విధంగా రాస్తున్నారు. రెండోది, దీన్ని చదివిన వాళ్ళు ఆలోచిస్తారు కదా అన్న స్పృహ కూడా మనకు కనబడట్లేదు. సో అట్లాగే రేట్లు తగ్గించడం మీద కూడా జగన్ మొరటిగా డీల్ చేశాడు, రేవంత్ రెడ్డి సొఫిస్టికేటెడ్గా చేసి. నిజానికి రివర్స్. జగన్ అందరినీ గౌరవంగా చూశాడు, చిరంజీవి వాళ్ళకి భోజనం పెట్టాడు, వాళ్ళెవరు ఆరోపించలేదు. జగన్ని కలిసిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఆరోపించలేదు. ఇక్కడ అట్లా కాదు కదా, బయటకు వచ్చి నిన్న సురేష్ మాట్లాడాడు, తర్వాత ఆయన ఎవరు తమ్మారెడ్డి అయితే ఇంకా ఘోరంగా మాట్లాడాడు తమ్మారెడ్డి. ఆయన కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఉంది, తలంచుకోవాల్సిన అవసరం ఉంది మనకి అని సినిమా ఇండస్ట్రీని బుద్ధి చెబుతూ మాట్లాడాడు. అంటే ఇక్కడ క్లియర్గా వీళ్ళందరూ, ముఖ్యంగా నాగార్జున లాంటి వాళ్ళు కూడా వెళ్ళి సేలవలు కప్పారంటే క్లియర్గా ఒక గాడ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, గాడ్ ఫాదర్ని ఎలాగ అందరూ చేతులు ముద్దులు పెట్టుకునే సీన్ ఉందో గాడ్ ఫాదర్లో, రేవంత్ రెడ్డిది అలాగే కనబడింది. వీళ్ళంతా వెళ్ళి మనం కానీ ఆ దృశ్యాలు చూస్తే ఒకరు మురళీమోహన్ ఎలా వంగి వంగి నమస్కారాలు పెడుతున్నాడు, ఈయన వెళ్ళి నాగార్జున వెళ్ళి ఎలా చేస్తున్నాడు, నాగార్జునకి యాంటీగా వాళ్ళ మంత్రి ఎంతో దారుణమైన కామెంట్స్ చేసింది. సో క్లియర్గా ఏంటంటే ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడ ఈయనకి సలాం కొట్టింది. అక్కడ జగన్కి ఎందుకు వీళ్ళు వ్యతిరేకించారంటే జగన్ మనల్ని ఏం చేసుకుంటాడు, అతనికి మన ఆస్తులు అక్కడేమి లేవు కదా అన్న ద్వారం తప్ప, వీళ్ళు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఆంధ్ర వాళ్ళు ఎవరైనా తెలంగాణలో ఉంటే భయంతో ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. నేను ఆ మధ్య కూడా ఒక ఇన్సిడెంట్ చెప్పిన. తెలుగుదేశంలో ఒక ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే, అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన ఒక వ్యాపారస్తుడిని విపరీతంగా అరెస్ట్ చేస్తుంటే ఆ వ్యాపారస్తుడు లోకేష్ దగ్గరికి, చంద్రబాబు దగ్గరికి, అందరి దగ్గరికి పోయినా కూడా ఆ ఎమ్మెల్యే మాట వినలే. కానీ చివరికి హరీష్ రావు ఫోన్ చేసి బెదిరిస్తే మాట విన్నాడు. ఎందుకు? నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి భయ్, చూసుకో, నువ్వు నీ ఆస్తులు నీకు దక్కవని డైరెక్ట్గా హరీష్ రావు ఫోన్ చేస్తే విన్నాడని నాకు ఒక వార్త చెప్పారు. అంటే ఏంటి? దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ సీఎంలకి, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి భయపడే పరిస్థితి ఉంది. అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ నీతి న్యాయం వ్యవహారాలు ఏమీ లేవు. ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి నాగార్జున అయినా ఇంకొకరైనా మన పరువు గిరువు తర్వాత సంగతి, ముందు ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవాలని పోయి లొంగిపోయి చేశారు. దానికి అల్లు అర్జున్ని నిందించడం దేనికి? అల్లు అర్జున్ తప్పు చేస్తే కోర్టు ఉంది, లీగల్గా చర్య తీసుకోండి. అది వదిలేసి ఈ డ్రామా అంతా ఎందుకు? ఎవరికి తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. రెండోది 70% రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నారని ఈయన చెప్పాడు. ఏంటి దానికి? నీకు ఎలా తెలుసు 70% సమర్థిస్తున్నారని? నేను చాలా పోల్స్ చూశాను, దాదాపు మోర్ దెన్ 50% రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. కాబట్టి ఇక్కడ మనకి ఒక ఆయన డిసైడ్ అయిపోయాడు అల్లు అర్జున్ తప్పని రాయాలని. దానికి తగినట్టుగా అన్ని చోట్ల రాసుకుంటూ వచ్చి సినిమాలు ఎలా తీయాలో కూడా ఆయన చెప్తున్నాడు. మరి సినిమాలు తీసి చూపించండి మీరు ఎలా తీయాలో.
మంచి సినిమాలు ఎలా తీయాలో తీసి చూపిస్తే రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పాడు, సినిమాల్లో మీరు వైలెన్స్లు పెట్టకండి అని. కానీ ఏ హీరో వైలెన్స్ లేకుండా ఏ హీరో ఉంటున్నాయి? మొత్తం ఇప్పుడు కేజీఎఫ్ పెద్ద హిట్ అయింది, కేజీఎఫ్లో మొత్తం వైలెన్సే కదా, అది వైలెన్స్ లేకపోతే కేజీఎఫ్ ఉందా? బాహుబలిలో వైలెన్స్ లేదా? ఏ సినిమాలో వైలెన్స్ లేకుండా పెద్ద హిట్ అవుతున్నాయి సినిమాలు, అవే చూస్తున్నారు. పుష్ప ఎందుకు మరి 2000 కోట్లు కలెక్ట్ చేసింది? భయంకరంగా వైలెన్స్ ఉందని జనం అనుకొని ఉంటాయి. నిజానికి వైలెన్స్ అంత ఉంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు? ఏ కూడా ఇవ్వలే పుష్పకి, యూఏ ఇచ్చారు. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే సినిమాలో వైలెన్సు, సినిమాలో ఎటువంటి థీమ్స్ తీయాలి, ఇవన్నీ చర్చ వేరే. ఇక్కడ చర్చించాల్సింది ఏంది? అల్లు అర్జున్ విషయం చర్చించేటప్పుడు అల్లు అర్జున్ పలాని విషయంలో తప్పు చేశాడా లేదా, అది కూడా మనం చర్చించడం. అంటే మనం తీర్పు ఇవ్వకూడదు, అనలైజ్ చేయొచ్చు అంతే. ఫైనల్గా తీర్పు ఇవ్వాల్సింది ఎవరు? కోర్టు. సో ఇక్కడ కోర్టు తప్ప అందరూ తీర్పులు ఇస్తున్నారు, ప్రతి ఒక్కడు తీర్పిస్తున్నాడు ఎక్సెప్ట్ కోర్టు. థ్యాంక్ యూ సో మచ్.